Worshipping. బ్రదర్ ఏమో ఆరాధన నడిపిస్తున్నారు. And immediately the pastor said, we will give message for sister. వెంటనే పాస్టర్ గారు అంటే సిస్టర్ కి వర్తమానం ఇవ్వడానికి టైం ఇచ్చేద్దామని అన్నారు. Oh, it started raining. అరే వర్షం కురవడం మొదలుపెట్టింది. వర్షం వస్తుంది. What is this? It is raining and you have announced that sister is going to give message. ఏంటండి వర్షం పడుతుంది కదా, మీరేంటి అనౌన్స్మెంట్ చేసేస్తున్నారు, నేను ప్రసంగం చేస్తానని అన్నాను. He said, you go and say something. వెళ్ళి ఏదో చెప్పండి అన్నారు ఆయన. I got up from my chair. నా కుర్చీలో కూర్చున్న చోట నుంచి లేచాను. You know how much distance is there from the chair to the pulpit? ఆ కుర్చీ దగ్గర నుంచి ఈ పుల్పిట్ వరకు ఎంత దూరం ఉంటుందండి? That instant moment. ఆ చిన్న ఆ దగ్గర మూమెంట్ లో నా అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేలాగా The Lord said, you are going to preach the word. దేవుడు అన్నారు, నీవు వాక్యాన్ని బోధించబోతున్నావు. What word you are going to preach, you believe. నువ్వు ఏదైతే వాక్యముగా నువ్వు బోధించబోతున్నావో అది నీవు నమ్ము అన్నాడు. He said, go and command the wind, the rain and everything to stop and I will stop it. నువ్వు వెళ్ళి ఒక్క మాటగా ప్రకటిస్తూ ఆ యొక్క గాలిని ఆ యొక్క వర్షాన్ని నువ్వు ఆజ్ఞాపించి ఆగమని చెప్పు, నేను ఆపుతాను అన్నాడు దేవుడు. I said, okay Lord. సరే ప్రభా అన్నాను నేను. Wait, I have not yet finished. I went and stood on the near the pulpit, this pulpit. వెళ్ళాను, ఇదే పుల్పిట్ గా అక్కడ పెట్టారు, అక్కడ నిలబడ్డాను. You know what I did? ఏం చేశాను తెలుసా? I closed my eyes tightly. నేను గట్టిగా కళ్ళు మూసుకున్నాను. The rain is falling on my head. వర్షం నా తల మీద పడుతూనే ఉంది, చినుకులు. But as I started to pray, ఎప్పుడైతే అలా ప్రార్థించడం మొదలు పెట్టానో, as I started to quote some words from the Bible, దేవుని యొక్క వాక్యంలో ఒకటి రెండు వచనాలు నేను జ్ఞాపకం చేస్తూ I said, Lord, you are the creator of the heaven and the earth. ప్రభువా, నీవే ఈ భూమిని ఆకాశాన్ని సృజించిన సృష్టికర్తవై ఉన్నావు. You are the one who commanded the sea and the wind. సముద్రానికి గాలి కూడా నువ్వు ఆజ్ఞాపించగా అవి అణిగినట్లువి. And in the same name I command this rain also to stop. అదే రీతిగా ఈ యొక్క వర్షాన్ని కూడా ఆగాలని ఆజ్ఞాపిస్తున్నాను అన్నాను. Immediately the rain stopped. నేను అలా గట్టి కళ్ళు మూసుకొని అలా అన్నానో లేదో వర్షం ఆగిపోయిందండి. ఇప్పుడు కొట్టండి గట్టిగా చప్పట్లు. Hallelujah. Hallelujah. Say almost 40 minutes exactly I spoke whatever God gave me. దేవుడు నాకు ఏదైతే సందేశం ఇచ్చాడో అది 40 నిమిషాల పాటు నేను అక్షరాల వాక్యాన్ని బోధించాను. I finished my message. నా ప్రసంగం ముగించాను. I came and sat on my chair. మరల వచ్చి వెనక్కి వచ్చి కుర్చీలో కూర్చున్నాను. Within 2 minutes again the rain started. ఇంకొక 2 నిమిషాలు జరిగేసరికి మరలా వర్షం మొదలైందండి. Hallelujah. Hallelujah. When God gives you a word, దేవుడు మీకు ఒక మాట ఇచ్చినప్పుడు, when there is a strong faith in your heart, ఎప్పుడైతే నీ హృదయంలో ఇట్టి బలమైన విశ్వాసము కలిగి ఉంటావో, and even when everything are contrary to your belief, ఒకవేళ నీ చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు నీ నమ్మికకు విరుద్ధంగా ఉన్నప్పటికీ, even if the wind is against you, ఒకవేళ ఏ గాలులు నీకు వ్యతిరేకంగా వీస్తున్నప్పటికీ, when you have this gift of faith, ఎప్పుడైతే విశ్వాసం అనే వరము నీవు కలిగి ఉంటావో, when God gives you this gift of faith, ఎప్పుడైతే దేవుడు తన ఆత్మ ద్వారా ఈ విశ్వాసం అనేటువంటి ఒక వరము నీకు ఇచ్చి ఉంటాడో, whatever you command, నీవు ఏదైతే ఆజ్ఞాపిస్తావో that will happen. అది జరిగి తీరుతుంది. గట్టిగా హల్లెలూయా చెప్పండి దేవునికి ఈసారి. Hallelujah. ఆమేన్. హల్లెలూయా. So many years back, చాలా సంవత్సరాల we క్రితం went to Khammam for an all night prayer. ఖమ్మంలో ఆల్ నైట్ ప్రేయర్ కొరకు అన్నట్టుగా మేము వెళ్ళాము. We finished the all night prayer. ఆల్ నైట్ ప్రేయర్ ముగించాము. We got into a train. It was 3:30 in the morning. తెల్లవారుజామున 3:30 గంటలకు ఒక ట్రైన్ ఉంది, అది ఎక్కాము. I got into the ladies compartment. నేను ఆ స్త్రీల కంపార్ట్మెంట్ లోనికి ఎక్కాను. And I told you with this before also. ఇంతకుముందు ఒకవేళ చెప్పుంటానేమో తెలియదు కానీ, And suddenly I was closing my eyes and I didn't get sleep because I was sitting. I was just praising the Lord. నేను అక్కడ కూర్చున్నాను గనుక నేను దేవుని స్తుతించుకుంటూ కళ్ళు మూసుకొని అలా స్తుతించుకుంటూ ఉన్నాను. Suddenly the train got down from the track. అకస్మాత్తుగా అప్పుడే ఆ ట్రైన్ పట్టాలు తప్పి జారింది. And all the big stones was beating against the train. ఆ పెద్ద పెద్ద రాళ్ళు అవన్నీ కూడా రైలుకి కొట్టుకుంటూ ఉన్నాయి అవి. See, even for a second I didn't have any fear. ఒక్క సెకండ్ అయినా సరే ఏ భయము నాలోనికి రాలేదండి. And I believe strongly that I have come to serve the God and nothing will happen. నేను దేవుని యొక్క సేవ చేయడానికి వచ్చాను కనుక నాకేమీ జరగదు అన్న బలమైన నమ్మిక నేను కలిగి ఉన్నాను. Hallelujah. హల్లెలూయా. And within next few seconds, మరికొద్ది క్షణాల్లోనే the train again got into the track. మరలా ఆ ట్రైన్ దానంతటదే మళ్ళా పట్టాల మీదకి వచ్చిందండి. We got down in Warangal. వరంగల్లో దిగడానికి అయినప్పుడు A brother was in another compartment. బ్రదర్ ఏమో ఇంకో కంపార్ట్మెంట్ లో ఉన్నారు. He was looking at my face.
నాకు ముఖం చూస్తున్నారా ఆయన? He said, I thought everything is finished. అంతా ఇంకా అయిపోయింది అనుకున్నాను అన్నారు. Oh, thank God, God saved us. దేవుడు మనల్ని రక్షించాడు, దేవుడికి వందనాలు అన్నారు. See, when you are in the ministry, నీవు దేవుని పనిలో ఉన్నప్పుడు, and when God gives you this gift of faith, దేవుడు విశ్వాసమని ఈ వరాన్ని తన ఆత్మ ద్వారా నీకు ఇచ్చినప్పుడు, even if anything happen in your life, స్నేహితులారా, నీ జీవితంలో ఏం జరిగినా సరే, you will have this strong faith. మీరు ఈ విశ్వాసాన్ని బట్టి స్థిరంగా నిలబడేవారై ఉంటారు. That is the gift of faith. అది విశ్వాస వరం అంటేను. And another thing, మరి ఒక విషయం, secondly, రెండవదిగా, how does this gift operate? ఈ వరము ఎలాగున పని చేస్తుంది? I'll give it very short. చాలా చిన్నగా. First thing, you should be one spirit with the Lord. ఒకటి, దేవుని ఆత్మతో నీవు కలపబడినగా వ్యక్తిగా ఉండాలి. We see it in 1 Corinthians 6 and 17. కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 17వ వచనం. We are one in spirit with the Lord. మనం ప్రభువుతో, ప్రభు యొక్క ఆత్మతో ఏకమై ఉన్నాము. And secondly, రెండవదిగా, Romans 10 and 17. రోమా 10:17 ఉన్న మాట, faith comes by hearing, విశ్వాసము వినుట వలన కలుగుతుంది. and hearing by the word of God. అదియును దేవుని యొక్క వాక్యం వినుట వలన విశ్వాసం When కలుగుతుంది. you hear the word of God, నువ్వు ఎప్పుడు కూడా దేవుని యొక్క వాక్యాన్ని వింటూ ఉంటే, when God talks to you, ఆ దేవుడు నీతో మాట్లాడుతూ you ఉన్నప్పుడు have strong faith in God, నీవు దేవునిలో బలమైన స్థిరమైన విశ్వాసాన్ని and కలిగి you ఉంటావు. will have this gift of faith to do mighty things for God. దేవుని కొరకు బలమైన గొప్ప కార్యాలు చేయడానికి ఇట్టి విశ్వాసాన్ని అప్పుడు నువ్వు కలిగి God ఉండగలుగుతావు. spoke to Gideon. దేవుడు గిద్యోనుతో He మాట్లాడుతున్నాడు. said, you can get these Midianites with just a small number of people. నీవు కొద్ది మంది వ్యక్తులతో ఆ మిద్యానీయులైనటువంటి వారిని నువ్వు జయించగలవంటున్నాడు. He heard the word of God. దేవుని యొక్క మాటను విని He ఉన్నాడు, believed it. దాన్ని నమ్మాడు, He acted on it, దాని ప్రకారంగా నడుచుకున్నాడు, and he had victory. అలాగున విజయాన్ని పొందుకున్నాడు. And we see Joshua stopped the sun and the moon. యెహోషువ అయితే సూర్యుడిని చంద్రుడిని ఆపేశాడు. How did he do it? ఎలాగను చేయగలిగాడు? Do you think just he was prompted to do that? ఏదో అలా చేయబడడానికి ప్రేరేపించబడ్డాడంటారా? Read the Bible carefully. జాగ్రత్తగా బైబిల్ చదివితే We see that God told Joshua to do it. దేవుడే చెప్తాడండి యెహోషువతో అలా చేయమని. You command the sun and the moon. సూర్యుడిని చంద్రుడిని ఆగమని చెప్పన్నాడు. And when he heard that word of God, ఎప్పుడైతే యెహోషువ ఆ దేవుని మాట విన్నాడో, and he commanded, అప్పుడు ఆజ్ఞాపించాడు. he did not do it on his own will. తనంతట తానే ఎందాక యుద్ధం చేస్తూ ఆగిపోమని చెప్పినాడు కాదు. And another incident in the Bible about Elijah, ఏలియాను గురించి మరి ఒక విషయాన్ని చూస్తే, we all know that he built an altar and put wood and then he poured water. How could he do all this? ఏమండి, ఏలియా గారు అక్కడ ఒక బలిపీఠాన్ని కట్టి దాని మీద కట్టెలు పేర్చి దాని మీద బలి పశువును పెట్టి దాని మీద నీళ్లు పోసి ఇవన్నీ ఎలా చేశాడంటారు? Oh, we say, oh, what a mighty man of God. అబ్బా, ఎంత గొప్ప దైవజనుడు అండి. How could he do this? ఈయన ఎలా చేశాడు అని No, 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 no. కాదండి, అది It was not his mighty deed. అది ఆయన యొక్క గొప్ప కార్యం ఆలోచన కాదు. Because God spoke to him. దేవుడు అతనితో మాట్లాడి అన్నాడు This కనుక Elijah says, ఏలి అంటున్నాడు, Lord, by your word, ప్రభువా నీ మాట చొప్పున, your word, నీ మాట చొప్పున I have done this. నేను ఈ పని చేశాను. Now I am only a servant. నేను కేవలం నీ దాసుడిని మాత్రమే. I just do whatever you said. నీవు ఏం చెప్తావో అది నేను చేస్తూ ఉన్నా. And now let the fire come down. అని అంటాడు, ఇప్పుడు అగ్ని దిగిరానివ్వండి అంటున్నాడు. Complete obedience to the word of God. పరిపూర్ణంగా దేవుడు చెప్పిన మాటకు లోబడి చేసిందండి. Dear servants of God, ప్రియమైన దైవ సేవకులారా, practice this also in your life. ఇది మీ జీవితంలో కూడా ఉండాలండి. Wait for a word from God. దేవుడు నీతో మాట్లాడి సెలవిచ్చేదాకా కనిపెట్టు. It may be an ordinary word. అదొక చిన్న సామాన్యమైన మాట కావచ్చు. This word can shake the world. కానీ ఆ చిన్న మాటే లోకాన్ని కంపింపజేయగలదు. Hallelujah. హల్లెలూయా. Here Elijah heard the spoken word of God. ఏలియా ఎప్పుడైతే దేవుడు పలికిన మాట విన్నాడో, He did mighty things for God. దేవుని కొరకు గొప్ప కార్యాలు చేశాడు. Look at the greatest prophet Moses. అలానే గొప్ప ప్రవక్త అయినటువంటి మోషే విషయం కూడా చూడండి. What do you think about Moses? ఆ మోషేని గురించి He మీరేమనుకుంటారు? was an ordinary man. ఓ సామాన్యుడండి మోషే. He lost all his strength. తనకున్న బలమంతా పోగొట్టుకున్నాడు. He said, Lord, I am having a stammering lips. I cannot speak. నత్తి పెదవులు కలిగినటువంటి వాడిని ప్రభువా నేనే మాట్లాడతాను You అంటున్నాడు. know what God said? కానీ దేవుడు ఏమన్నాడు తెలుసా? I am your creator. నేను నిన్ను సృష్టించిన వాడిని. Whatever I say, నేను ఏమైతే చెప్తానో you do it. అది నువ్వు చెయ్యి. That's all. అంతే. Very simple. చాలా తేలికండి. You want to do great things for God? దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయాలనుకున్నావా You సేవకుడా? need not work and work and work. నీవు కష్టపడి పని చేసుకోనక్కర్లేదు.
Just to do whatever God tells you. ఆయన నీతో ఏం చెప్తాడో అది చెయ్యి అంతే. That will bring power in your life. అది నీ జీవితంలో నీ సేవలో శక్తిని కలిగిస్తుంది. The Lord said, ప్రభు అంటున్నాడు, do this. ఇది చెయ్యి. Stretch your rod. నీ యొక్క కర్రని చాపు. Put it there. అది అక్కడ పెట్టు. He put it down. అలా పెట్టాడండి. He was also afraid of the snake. ఆయన కూడా పాము అంటే భయపడ్డాడు. But he did it. కానీ చేశాడు అలా. When he saw the enemies behind, తన శత్రువులైనటువంటి వారు వెనక రావడం చూచి, when he saw the Red Sea before, ఎదురుగుండా ఎర్ర సముద్రం చూచి, even Moses was frightened. మోషే గారు కూడా భయపడిపోయాడండి. Lord, what to do now? ప్రభువా ఇప్పుడు ఏం చేయమంటావు నాయనా? The Lord said, stretch your rod. ప్రభువా నీ చేతి కర్రను చాపు. There was no magic in that rod. ఆ కర్రలో ఏ మంత్రాలు తంత్రాలు లేవండి. Do you think there was magic in that rod? ఏమైనా కర్రలో ఏమైనా మంత్రశక్తి ఉందంటారా? Only the magicians have magic rod. మంత్రగాళ్ళ చేతి కర్రల్లో కల But మంత్రాలు not ఉండొచ్చు. the servants of God. కానీ దైవ సేవకుని దగ్గర It కాదండి. was an ordinary rod అది ఒక సామాన్యమైన చేతి కర్ర. to test the obedience of a servant of God. దేవుని యొక్క సేవకుడు విధేయత ఎలా చూపిస్తాడో చూపించడానికి అంతే అది. The rod can be used only at the word of God. ఆ చేతి కర్ర అయినా దేవుని మాట చొప్పున మాత్రమే చాపినప్పుడు అద్భుతం The జరిగినటువంటిది. Lord said, stretch your rod దేవుడు చెప్పాడు నీ చేతి కర్రను చాపని. towards the sea. ఆ సముద్రం వైపు చాపు. Then the sea will open. అప్పుడు ఆ సముద్రం రెండు పాయలైంది. God will work out. ఏంటి దేవుడు కార్యం చేస్తాడండి. When we obey, మనం విధేయత చూపించాలి. God will do it. అప్పుడు దేవుడు తన కార్యం God will give జరిగిస్తాడు. you great faith నీకు గొప్ప విశ్వాసాన్ని ఇస్తాడు. to do whatever He has given you. ఆయన నీకు ఏదైతే చేయడానికి ఇచ్చాడో అది చేయడానికి కావలసిన విశ్వాసం So ఇస్తాడు. you get faith కాబట్టి నీవు విశ్వాసాన్ని కలిగి ఉండు. when you hear from God. ఎప్పుడు వస్తుంది విశ్వాసం? దేవుని మాట విన్నప్పుడు. So we need time కాబట్టి మనం సమయం పెట్టుకొని to share, wait at the feet of God, ప్రభు పాదాల దగ్గర కనిపెట్టుకోవడానికి to సమయం talk ఉండాలి. to God, దేవునితో మాట్లాడడానికి to సమయం, walk with God, దేవునితో నడవడానికి సమయం, to abide with God. దేవునితో నిలిచి ఉండడానికి సమయం ఉండాలి. Spend the best part of your time with God. ఎంత ఎక్కువ శ్రేష్టమైనటువంటి జీవితం అంతగా దేవునితో గడపడానికి చూడండి. And simple obedience can bring mighty things in your life. అలాగే ఆయన సన్నిధిలో గడిపి ఆయన చెప్పిన మాటకి చిన్నగా నువ్వు విధేయత చూపిస్తే అద్భుతాలు జరిగిపోతాయండి. But be careful about disobedience also. అయితే అవిధేయత అనే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. Because God has given you a gift. దేవుడు నీకు ఒక వరం ఇచ్చాడు గనక, God has given you a rod in your hand. దేవుడు నీ చేతిలో ఒక చేతికర్రను పెట్టాడని Don't use it in unnecessary places. అనవసరమైన చోట్ల కూడా నీ ఇష్టం వచ్చినట్టుగా కర్రను వాడేయొద్దు. God spoke to Moses. దేవుడు మోషేతో అన్నాడు. What did Moses hear? మోషే ఏమని విన్నాడు? The Lord said, just speak to the rock. వెళ్ళి నువ్వు ఆ బండతో మాట్లాడు అన్నాడు What ఒకసారి. did Moses do? కానీ మోషే గారు ఏం చేశారండి? He took the rod చేతిలో కర్ర and పట్టుకున్నాడు. he struck the rock. మాట్లాడడానికి బదులు ఆ కర్రతో ఆ బండను కొట్టాడు. See, a small, it's not disobedience. అది పెద్ద అవిధేయత అన్నట్టుగా కాదు అది. He obeyed God, దేవుని మాటకు లోబడ్డాడు. but he did not do it exactly. కానీ దేవుడు చెప్పినట్టు కాకుండా ఈయన ఊహలో కాస్త చేతికర్రతో కొట్టేశాడు See, ఆయన. we are all human beings. మనందరం మనుషులం కదండి. When God says, do it like this, దేవుడు ఇది ఎలా చెయ్యి అని చెప్తాడు. you know, we will add a little masala to it. దానికి మనం ఏం చేస్తామంటే కాస్త మసాలా కలుపుతూ ఉంటాం. Oh, why did God say like this? దేవుడు ఎలా చేయమని చెప్పాడేంటబ్బా. If I do even like this, it will be more good. కానీ ఎలా చేస్తే ఇంకా బాగుంటదేమో కదా అని దేవుడు చెప్పిందని కొంచెం కలుపుకుంటాం మళ్ళా. Be careful, that will bring failure. ఏమండి అక్కడే జాగ్రత్తగా ఉండాలి. మీకు వాటం వచ్చే ప్రమాదం ఉంది. A small change. చిన్న దేవుడు చెప్పిన దాన్ని తూచా తప్పకుండా చేయడానికి బదులు ఇంకొంచెం మార్చావో ప్రమాదమే. So whatever we hear, మనం ఏమైతే దేవుని దగ్గర నుంచి వింటామో that builds our faith. అదే మన విశ్వాసాన్ని That is కలుగుతుంది. the reason for the success in the prophet's life in the Bible. అందుచేతనే బైబిల్ గ్రంథంలో కనబడే ప్రవక్తలందరికీ జీవితంలో వారి విజయానికి కారణం దేవుడు చెప్పినట్టుగా విని ఆ ప్రకారంగా చేశారు కనుక. So faith comes by hearing. వినుట వలన విశ్వాసము The కలుగుతుంది. third thing, మూడవది by prophecy. ప్రవచనం వలన. I need not explain this again. నేను మళ్ళా వివరించవలసిన అవసరం లేదంట. When God gives you a word through prophecy, దేవుడు ఒక ప్రవచనం ద్వారా నీతో ఒక మాట పలికితే that builds your faith in your heart. ఆ మాట ద్వారా ప్రవచనం ద్వారా నీలో విశ్వాసం అభివృద్ధి చెందుతుంది And హృదయంలో. that faith will help you to claim the promises of God. అలాగనే నీలో అభివృద్ధి చెందిన